దాని కోర్ క్యాపిటల్ అంటున్నాడు. క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఇన్ని అంటున్నారు. అన్ని జోన్లు కలిపితే అది 8,000 స్క్వేర్ కిలోమీటర్లు ఎంతో పైన అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది కూడా అదే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో ఆయన ఎక్కడైతే ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ అంటున్నాడో క్రక్స్ వచ్చి దానికి సంబంధించి ఆయన చెప్పిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దగ్గర అయితే ఇంకా 30-40 ఏళ్ళైనా కన్స్ట్రక్షనే పూర్తి కాదు. ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయినా అక్కడ జనం ఉండే నివాస యోగ్యమైతే ఉండదు. దానికి ప్రాక్టికల్ ఉదాహరణగానే రాయపూర్ లాంటివి చూపించాం. నయా రాయపూర్ ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఐ థింక్ వీడియో మొన్న వేసి చూపించాను. ఇప్పుడు కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు అయితే లేరు. అక్కడే ఎక్కడైతే 4-5 వేల కోట్ల పెట్టుబడితో, అలాగే ల్యాండ్ రేట్లు కూడా కొంచెం ఇంత లేకుండా మెట్టగా ఉండి నివాసయోగ్యంగా ఉన్న దగ్గరే ఎవరూ లేరు. 20 కిలోమీటర్లు అవతల రాయపూర్ ఉంటే అక్కడ ఉండి తిరుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి లెక్కల ప్రకారమే గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా, 20-30 ఏళ్ల తర్వాత, 20-30 ఏళ్లకి ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా. ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పనిచేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో 1 కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే ఇంక అంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవరు వచ్చినట్లే ముందుకు, ఆ రేటుకి ఎవరు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది, అవి నివాసయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆశ, ఏ రైతులు అయితే బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకున్నాడో వాళ్ళకు గిట్టుబాటు కావాలంటే ఆయన చెప్పిన రేటు ప్రకారం 60,000, 70,000, 1,00,000 గజం పోతే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అసలు అక్కడ నుంచి ఏ సౌకర్యాలు లేని, అక్కడ ఎలాంటి ఫెసిలిటీసు ఏమంటాం, వీటికి సపోర్టింగ్ సిస్టమ్స్ లేని, పిల్లల చదువులకు కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఛాయిస్ లేకుండా ఉండే చోట అంతంత పెట్టి డబ్బులు పెట్టి జూబ్లీ హిల్స్ రేట్లతోనో, బంజారా హిల్స్ రేట్లతోనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడో కాస్ట్ రేట్లతోనో ఎందుకు జనం రావాలనేది ఎవరికి అర్థం కావట్లా. సో ఓటు నువ్వు కట్టడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే నువ్వు అంటున్నావు. అండ్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది.
అండ్ రెండవది, ఒకవేళ అంత డెవలప్ చేసినా అక్కడ ఎవరు ఉండే అవకాశం ఎందుకు ఉండదంటే నువ్వు చెప్పే లెక్కల ప్రకారమే ఆ కాస్ట్ మనుషులు ఎవరు భరించలేంది, ఉండలేంది, ఎందుకు ఉండాలనో అర్థం కాంది. మూడవది, అసలు అక్కడ ఎవరు వచ్చి ఏమీ లేకుండా 20-30 ఏళ్ళ వరకు ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా, ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా. వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ అది ఒక 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 లైవ్ సిటీ లివింగ్ ఏరియా హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది, ఇవి క్వశ్చన్. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఇమ్మీడియట్గా ఇందులో ఏ 10% ఖర్చుతోనో క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల బయటి ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండిటి మధ్య తేడా. ఈ రెండిటి మధ్య తేడా చూడకుండా నేను అదే అన్నా నువ్వు అదే అన్నావంటే నువ్వు పెట్టేదేమో ఎక్కడ పెడుతున్నావు, ఈయన సజెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, ఈయన చెప్తున్న దాని ఖర్చు ఎంత, నువ్వు అంటే నేను చంద్రబాబు గారు చెప్పే ఆ ఖర్చు ఎక్కడి నుంచి దానికి ఆ డబ్బు వస్తుంది, దాన్ని తీర్చే విధానం ఏంది. ఇప్పటికే నువ్వు 50,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు అంటే ఏమి లెక్కలు లేకుండానే సంవత్సరానికి 4-5 వేల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు పే చేయాలా. ఇంకా అది 1,00,000 కోట్లు అయితే 10,000 కోట్లు దగ్గర అండ్ 2 లక్షల కోట్లు అయితే 20,000 దగ్గర. ఇంకా నేను చిన్న ఓట్ల నీళ్ళు ఎత్తిపోయడానికి నువ్వు చేసే ఏర్పాట్లకు 3-4 వేల కోట్లు, లేదా ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చులో, లేదా స్కై స్క్రాపర్ బిల్డింగులు చంద్రబాబు నాయుడు గారు ఊహిస్తున్నవి కట్టి అక్కడ మోడరన్ సెక్యూరిటీ సిస్టమ్స్తో హై స్పీడ్ లిఫ్ట్లు పెట్టి దానికి అక్కడ ఉద్యోగులందరూ మైండ్ సెట్లు మారి సెక్రటేరియట్లో 39వ ఫ్లోర్లో పోయి పని చేసి మళ్ళీ కిందికి దిగి, లేదా ఏదన్నా అనుకొని ఇవి జరిగితే ఏ రకంగా బయటికి రావాలని వాటికి డ్రిల్లు చేసుకొని మన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, లేదా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులు, లేదా హైకోర్టుకు పోతే అది ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారో తెలియదు, ఎందుకంటే అన్ని రహస్యం. ఇంకా వాళ్ళ ఆ పని వర్క్ కల్చర్కు దీనికి ట్యూన్ కావడం అవి, లేదా అవి మెయింటెనెన్స్ కాస్ట్లు. మనం 5 స్టార్ హోటల్లోనూ హై రైజ్ టవర్స్లో చూస్తుంటాం, మొత్తం క్లోజ్డ్, పైకి పోతే విండో అన్నీ తెరిచి పెడితే వాడు కొట్టుకొని పోతాడు ఆ గాలికి. అక్కడ అంతా అది అవుట్ ఆఫ్ నోవేర్, అది చుట్టూ ఏమీ కూడా లేవు. బాగా మాన్సూన్స్ సీజన్లో గాలి కొడితే ఎట్లా అవుతుంది, టోటల్ గ్లాస్ క్లోజ్డ్ ఉండాలి. ఇప్పటికే కంపులు కొడుతుంటాయి సెక్రటేరియట్ లేకపోతే టోటల్ బాక్స్. మరి అవన్నీ వాటి ఇవి రాకుండా చేయడానికో ఇవన్నీ ఖర్చులు ఎంత అవుతాయి వాటి జోలికి పోట్ల. ఇవి లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత, వీటన్నిటికీ తెలిసి అక్కడ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి దాని ఏమన్నా చంద్రమండలం మీద రాకెట్ దించాలా, నేను అమెరికాతో పోటీ పడాలని అనిపించవచ్చు. దానికి 50,000 కోట్లతో నేను ఏదో బిల్డ్ చేసి పంపిస్తాను అనొచ్చు, కానీ అది ప్రాక్టికలా. ఇంకా రాని క్యాపిటల్ గురించి నువ్వు భ్రమలు ఎన్నాళ్ళు పెడతావు. దాన్ని అమరావతి కాదు భ్రమరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు అట్లాంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతావు, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నాం అంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు, 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకు ఈరోజు ఇది. ఆయన హెరిటేజ్ అంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను ఆయనే చెప్పుకుంటున్న హెరిటేజ్ కంపెనీ ఇట్లే ప్లాన్ చేస్తారా?
వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగులులోంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి ఓ 2,000 కోట్లు తెచ్చి ఓ హైరైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి ఓ పావలా ఎట్ల లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడొబ్బ సొమ్మున్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండమైంది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిట్టి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు?